గైస్ నేనైతే ఇప్పుడు కొత్త ఆర్సీ కార్ అయితే కొన్నా. ఇదిగోండి షీల్ ఇప్పుడు ఇక్కడ తీసేసా, గుర్తుకు రాలే వీడియో. ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదని ఇది పెట్టా. ఇప్పుడు తీస్తాను. ఇదిగోండి మీరు చూపించలే కదా, దీనికి బ్యాటరీలు కావాలి కాబట్టి బ్యాటరీలు కూడా తెచ్చేసా. చూడండి ఇప్పుడు ఇది తీస్తున్నాను. పట్టుకో ఒకసారి వీడియో. ఇది నేను డిమార్ట్లో కొన్నాను అనమాట. సెల్లింగ్ ప్రైస్ 800 రూపీస్. ఇది కూడా రావట్లేదేంటి? ఇటువైపు టేకుండా వంద టేప్ అయిపోయి ఇంకా ఇక్కడ కూడా టేప్ ఉంది. అయిపోయి ఇది తీసేయడమే. భలే వచ్చింది. ఇక్కడ ధర్మ గోల్డ్ పెట్టి ఇదిగోండి ఇలా ఉంది. ఇలాంటిదే ఇంతకుముందు నా దగ్గర కారు ఉండేది. ఇదిగోండి దీని ఛార్జర్. నేను ధర్మవరం ఇంటికి దిగుంది. ఇప్పుడు ఈ కారు ఎలా తీయాలి? ఇటువైపు నుంచి పొడవాలా? ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు రిమోట్ చేస్తే ఇదేమో అలాగా. దీనికి బ్యాటరీ వేయాలి. బ్యాటరీ ఎక్కడ వేయాలి? బ్యాటరీ ఎక్కడ వేయాలి రా నేను? ఇక్కడ వేయాలి. తీయాలంటే స్క్రూ డ్రైవర్ బాగా. ఇదిగోండి స్క్రూ డ్రైవర్. ఇక్కడ దీన్ని పెట్టి తీయాలి. ఇది బుద్ధి. ఇప్పుడు మా డాడీ తీస్తాడు. నాకు చిన్నప్పుడు ఇలాంటిది కొన్నాను. అది 1600 ఖర్చు ఉంటుంది. ఇంత క్వాలిటీ లేదు. ఇది ఇంకా ఏదో అనుకోకండి, ఇది మెటల్. మెటల్ బాడీకి వచ్చింది. ఇదిగోండి ఇలా నొక్కితే కిందకు కూడా వెళ్తుంది. ఇందాక చూపించాను కదా. ఇదంతా మాస్టర్ ట్రక్ లా ఉంది అన్నమాట. రిమోట్ చూస్తుంటే నాకు ఎక్కడ తీయాలో అర్థం కాదు అసలు. ఈ నట్టుని చూడండి. ఇది ఓపెన్ చేసాక కలిపి గ్లాస్. ఇదిగోండి తీసేసాం. బయట ఉన్న సరికి నాకు రంపు పట్టేసింది దెబ్బకి. లైట్ వెలుగుతుంది చూసారా. రిమోట్ వచ్చేసి ఇప్పుడు ఆన్లో ఉంది. సారీ ఇది కూడా ఆన్ చేద్దాం.
దీనికి ఛార్జింగ్ కావాలి ఏంటి? దీనికి ఛార్జింగ్ కావాలి. ఓయ్ తిరుగుతుంది. అబ్బా తీసుకుంది నాకు. ఆటో ఫంక్షన్లో పెట్టాను. ఆపేనా? ఇలాగి ఒకసారి. అయ్యి బాబోయ్, అబ్బో బాబోయ్, ఎంత ఫాస్ట్ ఉంది ఏంటిది? జమ్మని వెళ్ళిపోతుంది. కేసి స్క్రూ ఉంటుందండి, బ్యాటరీలు ఊడిపోకుండా స్క్రూ బిగించేసి పైకి ఒకసారి పైకి లేచి నుంచో ఇదిగోండి చూడండి. అయ్యో ఇది ఎంత ఫాస్ట్ ఉంది ఏంట్రా. ఛార్జింగ్ పెట్టలే, ఎందుకంటే కంపెనీ ఛార్జింగ్ పెట్టేవారు. ఓకే ఆపేద్దాం. ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా మళ్ళీ. మమ్మీ చూపించాలంట. అమ్మ చూస్తే జడుచుకుంటావు, జాగ్రత్త. ఒకసారి కెమెరా పట్టుకో. ఇప్పుడు చూడు. చూసారు కదా గైస్, ఇది అంతే. బాయ్.